కురిసినటువంటి అతి భారీ వర్షాల వల్ల వరద నీరు బాగా వస్తూ ఉంది నిజాం సాగర్ ప్రాజెక్టులోకి. మరి నిజాం సాగర్ ప్రాజెక్టులో ఇప్పటికే 20 గేట్లు తెరవడం జరిగింది. లోతట్టు ప్రాంత ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను పదే పదే కోరుతా ఉన్నా. ఈరోజు మరి నిజాం సాగర్, ఆరేపల్లి, చిన్న ఆరేపల్లి, ఆ తర్వాత అచ్చంపేట, లింగంపల్లి, ఆ తర్వాత మర్పల్లి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు కొంచెం ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం ఉంది. మార్పల్లి మరియు లింగంపల్లి గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. మిగతా ప్రాంతాల లోతట్టుగా ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. అదే కాకుండా ఈరోజు మరి డోంగ్లీ మండలం, సిరిపూర్ ప్రాంతంలో కూడా వరదలు బాగా ఎక్కువ వస్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎవరు కూడా బయటికి రావద్దండి, ఎవరు కూడా మీ ఇళ్లలోనే ఉండండి, ఎవరు కూడా బయటికి రావద్దు. ఈ వర్షం తగ్గిన తర్వాత అన్ని రకాలుగా మనము కార్యక్రమాల ద్వారా మరి మీకు రీచ్ అవుతాము. రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. గుంకుల్ మరియు మన బొగ్గు గుడిసెలో ప్రజలు చిక్కుకున్నటువంటి వారిని సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా మనం అందరం జాగ్రత్త పడి మీ ఇళ్లలోనే మీరు ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం T5 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి.